సరేగాని నువ్వు వచ్చినావు కానీ నూనె ప్యాకెట్లకు కూడా రేటు పెరుగుతుందట. ఓ 20 కిలోల 5 కిలోల టిన్నులు 20 కిలోలు దేపో. నీ మొక్క మండ కాదనే, అవి కిలోలు కాదే లీటర్లే పిచ్చిదానా. ఏ ఒక్కటి కనుక ఇవైతే బాగా చెప్తావు. అసలు చేయనికి శాత కాదు. నూనె ప్యాకెట్లు ఎక్కువ తక్కువ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ లాక్డౌన్లు అట్రా అంటాన్లు. ఎట్లుంటుందో ఏం కాదన్న దుకాణాలల్లా రేట్లు పెరిగితే నేను ఏడు కానీ ఎట్లా పెట్టి వంట చెయ్య. ఒక్కరోజు కూరలేంది తినవాయే. నేనేం చేద్దు? ఏమున్నా చేసేది? అల్లాలు పంచాయతీ మంచిగానే చెప్తాను, కొట్లాట పెట్టుకుంటాను. కానీ మధ్యలో మనం ఏం చేసినావో మనని గోసపుచ్చుకుంటాను ఉట్టిది. ఓ కాసేపు అది బంద్ అంటాను, ఇది బంద్ అంటాను. ఎందుకు ఇట్లా జనాలను గోసపుచ్చుకుంటాను? ఏం అర్థమైతలేదు. నా పెండ్లం అయితే పిడరచ్చేది లెక్క. మొన్ననో సీకన్ దేపో అన్నది. పెట్రోల్ అని పెట్రోల్ బంకులో చుట్టూ తిరిగిన. ఇప్పుడు నూనె ప్యాకెట్లను పట్టే నేనేం చేద్దు? ఓ రాములా, వాళ్ళు కొట్టుకొని నన్నే చంపినట్టు అయితే అంది కథ. అంతేనా కదా దోస్తులు? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. మరి నా పెండ్లం అయితే నూనెను నీళ్ళు తాగినట్టు తాగుతుంది. కామెంట్ చేయండి. నెలకు మీ ఇంట్లో నూనె ఎంత వస్తుంది అన్నది తప్పకుండా కామెంట్ చేయాలి, మర్చిపోవద్దు.